హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కామన్ బేస్ అలానే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా. ఈ వీడియోలో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. మనం కామన్ కలెక్టర్ అంటున్నాం కదా, అంటే మీనింగ్ ఏంటి? కలెక్టర్ టెర్మినల్ అనేది కామన్గా తీసుకోవాలి. ఓకే, ఇన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ద కలెక్టర్ టెర్మినల్ ఈజ్ కామన్. ఓకే, కామన్గా తీసుకోవాలి. ఇన్పుట్ అనేది ఎక్కడికి అప్లై చేసాము? మనం తీసుకున్న ట్రాన్సిస్టర్ వచ్చి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండి. ఆ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో మనకి యారో మార్క్ ఉన్న దాన్ని ఏమంటాము? ఎమిటర్ అంటాం కదా. దిస్ ఈజ్ ఎమిటర్ అండ్ దిస్ ఈజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ ద కలెక్టర్ టెర్మినల్స్. ఓకే, ద ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ ఇది ఇన్పుట్ కదా, దేనికి అప్లై చేసాము? బేస్కి అలానే కలెక్టర్ టెర్మినల్కి అప్లై చేసాం. ద ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ బేస్ అండ్ కలెక్టర్ టెర్మినల్ అండ్ అవుట్పుట్ ఈజ్ టేకెన్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అవుట్పుట్ అనేది? ఎమిటర్ అండ్ కలెక్టర్లో. ఓకే, ద అవుట్పుట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎమిటర్ అండ్ కలెక్టర్ టెర్మినల్. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రాన్సిస్టర్ 2 జంక్షన్స్ ఉంటాయి కదా, ఇన్పుట్ జంక్షన్ ఒకటి, అవుట్పుట్ జంక్షన్ ఒకటి. ఇక్కడ ఈ తీసుకున్న జంక్షన్ ఏంటంటే బేస్కిను ఈ కలెక్టర్ టెర్మినల్ మధ్యలో తీసుకున్న జంక్షనే విబిసి అంటాం. ఓకే, అలానే ఎమిటర్కిను కలెక్టర్కి టెర్మినల్ మధ్యలో తీసుకునే జంక్షన్ ఏమంటామంటే విసిఈ అంటాం. ఇది ఇన్పుట్లో తీసుకునేదేమో విబిసి, అవుట్పుట్లో తీసుకునేదేమో విసిఈ. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది బేస్ టెర్మినల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ని విబిబి అని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ తీసుకున్న మన అవుట్పుట్ అనేది ఎక్కడ తీసుకుంటున్నామో ఎమిటర్ టెర్మినల్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ విఈఈ అని రిప్రజెంట్ చేసాం. ఓకే, అదే మన అవుట్పుట్ అనేది ఇక్కడ కలెక్టర్ టెర్మినల్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ విసిసి అని రాస్తాం. ఇన్పుట్ అనేది ఇక్కడ కలెక్టర్కి ఇచ్చామనుకోండి, ఇక్కడ విసిసి అని రాస్తాం. ఓకే, ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తామండి. ద కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎమిటర్ ఫాలోవర్. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఏమంటాము? ఎమిటర్ ఫాలోవర్ అని అంటాం. ఎందుకు ఎమిటర్ ఫాలోవర్ అంటాము అంటే మన అవుట్పుట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము? బికాజ్ ద అవుట్పుట్ ఎమిటర్ వోల్టేజ్ ఆల్వేస్ దేన్ని బట్టి మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఎమిటర్ నుంచి వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వోల్టేజ్. అంటే బేస్ ఇన్పుట్ వోల్టేజ్ నుంచే కదా మన అవుట్పుట్ అనేది ఎమిటర్ దగ్గర తీసుకునేది. దానివల్ల కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ని ఎమిటర్ ఫాలోవర్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. మనం దేని మధ్య ఇన్పుట్ అనేది డ్రా చేస్తున్నామంటే ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ ద బేస్ కరెంట్ అండ్ విబిసి వోల్టేజ్, బేస్ కలెక్టర్ వోల్టేజ్. ఇక్కడ మనం వై యాక్సిస్లో ఏం తీసుకున్నామండి? ఇన్పుట్ కరెంట్ అని ఏమన్నాము? బేస్ టెర్మినల్కే కదా మనం ఇన్పుట్ అనేది అప్లై చేసింది, అందుకు ఇన్పుట్ కరెంట్ వచ్చేమో ఐబి. అలానే ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాము? బేస్ కలెక్టర్ వోల్టేజ్, యూనిట్స్ వచ్చేప్పటికి వోల్ట్స్. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే ఏది కాన్స్టెంట్గా పెట్టాలి? విసిఈ అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెట్టాము. ఇక్కడ ఏం చేయాలి? మనకి నోట్స్ ఏ విధంగా రాయాలి అంటే ఏమని రాస్తామండి? ద కర్వ్ బిట్వీన్ ఇన్పుట్ కరెంట్ ఐబి అండ్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ విబిసి. ఓకే, విబిసి అట్ కాన్స్టెంట్ విసిఈ. ఇక్కడ మనం పెట్టింది కాన్స్టెంట్ ఏంటి? కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ని కదా కాన్స్టెంట్గా పెట్టాము, అలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఐబి ఈజ్ టేకెన్ యాజ్ అలాంగ్ వై యాక్సిస్, విబిసి ఈజ్ టేకెన్ యాజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇలా రాయాలి. నెక్స్ట్ టు డిటర్మైన్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం చెప్పాము? అసలు ఇవి ఏమేమి తీసుకుంటామో ఏ యాక్సిస్ల మీద తీసుకుంటామనే చెప్పాం. అదే మనం ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని డిటర్మైన్ చేయాలనుకోండి, ఏం రాస్తాము? టు డిటర్మైన్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ విసిఈ ఈజ్ కెప్ట్ అట్ ది సూటబుల్ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఈ విసిఈని ఒక సూటబుల్ ఫిక్స్డ్ వాల్యూ దగ్గర కాన్స్టెంట్గా పెడతాం. ఓకే, ఏది ఇక్కడ చూడండి, విసిఈ కోట్ ఏమని పెట్టాను? ఒక చోట 3 volts అని పెట్టాను, ఇంకో దగ్గర విసి ఈక్వల్ టు 5 volts అని పెట్టాం కదా. ఇలా ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ దగ్గర వీటిని సెట్ చేస్తాము అని రాయాలి. నెక్స్ట్ ఈ విబిసిని ఇంక్రీజ్ చేస్తూ, ఓకే, ద బేస్ కలెక్టర్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ ద కరెస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ఐబి. అంటే ఇది ఇంక్రీజ్ చేస్తూ దాని కరెస్పాండింగ్ ఉన్న బేస్ కరెంట్కి వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేస్తాము. ఏదైనా ఒక్క వాల్యూ దగ్గరే పెట్టి మనం తీసుకున్నామా? ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఎన్ని రాశాను? 2 ఫిక్స్డ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. అంటే దిస్ ఈజ్ రిపీటెడ్ ఫర్ డిఫరెంట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ విసిఈ. ఇక్కడ 2 తీసుకున్నాను, అలా కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ పెట్టి వాటిని బట్టి ఈ విబిసిని ఇంక్రీజ్ చేస్తూ దాని కరెస్పాండింగ్ కరెంట్ అనేది నోట్ చేస్తాం ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో. అలానే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఇంకా మనం ఏం మెజర్ చేయొచ్చు అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆర్ఐ. ఓకే, ఇన్పుట్ రెసిస్టెన్స్ని ఆర్ఐతో రిప్రజెంట్ చేస్తాము. ఫార్ములా ఏంటండి?
డెల్టా అంటే మీనింగ్ చేంజ్, ద చేంజ్ ఇన్ బేస్ కలెక్టర్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ బేస్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ విఈసి. ఏం లేదు, ఇక్కడ మనం ఏం తీసుకున్నామో ఏట్లో చేంజెస్ వస్తాయో ఏంటో అదే నేను డెఫినేషన్ రాశాను. ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాము, విబీసీ తీసుకున్నాను. అలానే వై యాక్సిస్లో ఏం తీసుకున్నాను, బేస్ కరెంట్ ఐబీ అని తీసుకున్నాను. ఏది కాన్స్టెంట్ పెట్టాను, విసిఈ ఆర్ విఈసి ఏదైనా రాయొచ్చండి, అది కాన్స్టెంట్ పెట్టాను. ఇక్కడ డెఫినేషన్ రాసిందంతే. దీనిలో వచ్చే చేంజెస్ ఏమున్నాయో అది, నెక్స్ట్ అలాగే దీనిలో వచ్చే చేంజెస్ ఏమున్నాయో అవి నోట్ చేయాలి అని, వాటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. Okay, input resistance is defined as the ratio of change in base collector voltage to the change in base current at constant emitter collector voltage. Okay, next output characteristics. Output characteristics అనేది వేటికి డ్రా చేసామండి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే ద కర్వ్ బిట్వీన్ ద ఐఈ అండ్ విసిఈ. ఓకే, ఐఈకి అలానే విసిఈకి డ్రా చేసాం కదా. మరి దేన్ని కాన్స్టెంట్గా పెట్టాము అంటే ఐబీని కాన్స్టెంట్గా పెట్టాము. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏం చేయాలి, మన అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి అంటే మనం అవుట్పుట్ అనేది ఏ టర్మినల్స్ మధ్యలో తీసుకుంటామని చెప్పాను. ఎమిటర్కి అలానే కలెక్టర్ టర్మినల్స్ మధ్యలో అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాము. అలానే వాటి వోల్టేజ్ దేన్ని కాన్స్టెంట్గా పెట్టాలి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్కి అయితే ఇన్పుట్లో ఉన్న కరెంట్ని కాన్స్టెంట్గా పెట్టాలి. అదే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడేమో అవుట్పుట్ సైడ్ ఉన్న వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెట్టాలి. 3 కాన్ఫిగరేషన్స్లో కూడా అదేనండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం వై యాక్సిస్లో ఏం తీసుకున్నాము, ఎమిటర్ కరెంట్. ఎమిటర్ కరెంట్ అవుట్పుట్ అనేది ఏ టర్మినల్ నుంచి తీసుకున్నాము, ఎమిటర్ టర్మినల్ నుంచి తీసుకున్నాము ఐఈ. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాము, విసిఈ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఈ సేమ్ ఇందాకేమని చేసాం, టు డిటర్మైన్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం కాన్స్టెంట్ పెట్టాము, ఐబీ ఈజ్ ద బేస్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, టు డిటర్మైన్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ IB is kept constant at some fixed values. Then the VCE is increased and the corresponding emitter current is noted. దీన్ని ఇంక్రీజ్ చేస్తూ దాని కరెస్పాండింగ్ ఎమిటర్ కరెంట్ వాల్యూస్ ఏవైతే ఉంటే వాటిని నోట్ చేసి ఇలా గ్రాఫ్ డ్రా చేయాలి. ఇక్కడికి వచ్చేప్పుడు మనం ఏమంటున్నాము, కట్ ఆఫ్ రీజియన్ అంటున్నాము, యాక్టివ్ రీజియన్ అంటున్నాము, సాచురేషన్ రీజియన్ అంటున్నాం. మరి ఎప్పుడు కట్ ఆఫ్ రీజియన్, ఎప్పుడు యాక్టివ్ రీజియన్, ఎప్పుడు సాచురేషన్ రీజియన్ అంటే when the input current is 0. ఇన్పుట్ కరెంట్ ఏంటండి మనకి ఐబీ. ఈ ఇన్పుట్ కరెంట్ అనేది 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్లో ఏ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకు ఫ్లో అవ్వదు, మనం అసలు అప్లై చేసే ఇన్పుట్ కరెంట్ అనేది 0 ఉంటే దాని ఏ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కదా. ఓకే, కరెంట్ అనేది ఫ్లో అవ్వనప్పుడు దాన్ని ఏ రీజియన్లో ఉంది అని చెప్తామంటే కట్ ఆఫ్ రీజియన్లో ఉంది అని చెప్తాం. నెక్స్ట్ మరి ఎప్పుడు సాచురేషన్ రీజియన్లో ఉంది అంటే, ఓకే మనకి ప్రీవియస్ ఏమన్నా ఐబీ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ అనేది 0 అంటున్నాం కదా. ఎప్పుడు సాచురేషన్లో ఉంది అంటే ఇన్పుట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, వెన్ ద ఇన్పుట్ ఈజ్ వెరీ హై ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద ట్రాన్సిస్టర్. ఎక్కువ మనకి ఇన్పుట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఆ ట్రాన్సిస్టర్లో ఫ్లో అవుతుంది. ఆ ట్రాన్సిస్టర్లో ఫ్లో అయినప్పుడు దెన్ ద ట్రాన్సిస్టర్ విల్ బీ ఇన్ ద సాచురేషన్ రీజియన్. మరి ఎప్పుడు కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది అంటే ద రీజియన్ వేర్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద అవుట్పుట్ కరెంట్ ఫర్ ద చేంజ్ ఇన్ ద అవుట్పుట్ వోల్టేజ్, దెన్ ద ట్రాన్సిస్టర్ విల్ బీ ఇన్ ద యాక్టివ్ రీజియన్ అని చెప్పొచ్చు. అలానే ఇలా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈక్వల్ టు ఏంటి, డెల్టా విఈసి బై డెల్టా ఐఈ ఎట్ కాన్స్టెంట్ ఐబీ. దీనికి డెఫినేషన్ ఏమని రాస్తామండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ఎమిటర్ కలెక్టర్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ బేస్ కరెంట్. ఇలా డెఫినేషన్ రాయాలి. ఇదండి మీకు కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఈజేటీ ఉంది కదా, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. యూనిట్ నుంచే C20 రెగ్యులేషన్ వాళ్ళకైతే 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈ యూనిట్ నుండే ఉందండి. మరి C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.